ఆగండి 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 అమ్మా జరుకోండి జరుకోండి. రే శాలరీ తెచ్చావరా? రే తమ్ముడు ఎప్పుడు 1వ తారీఖే కదా నీకు శాలరీ వచ్చేది? వచ్చింది. ఫ్రెండ్స్ పార్టీ అడిగారు, అయిపోయింది. శాలరీ ఎంత అయిపోయిందా? అదేం పార్టీరా? ఓయమ్మో ఏమో 20,000 జీతం ఖర్చు పెట్టేస్తున్నాడమ్మా. అందుకే నేను ఇంటికి రానన్నానమ్మా. నాకు నా బిడ్డలకు గుడ్లు ఎవరు తీస్తారు? ఏమ్మా ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమైంది? ఓయమ్మా 20,000 జీతం ఖర్చు పెట్టానడయ్యా ఓడయ్యా. ఏం బాలాజీ ఎందుకు ఖర్చు పెట్టావు? మా ఫ్రెండ్స్ పార్టీ అడిగారు మా, అందువల్ల అయిపోయింది. దానికి అమ్మేమంటే ఊరికి అడుగుతా ఉంది, అక్కేమంటే ఓ అబ్బా నరుస్తా ఉంది మా. సరే పోనీలు వదిలేయండి, వాడు ఏదో ఖర్చు పెట్టేస్తాడు, అయిపోయింది. ఎందుకు నా మామూలు తెలుసుకున్నావా? ఇంకొకసారి మాట్లాడినా నీకు మా అబ్బాయికి మూతి పగలుతుంది. అక్కడేమో మా నాయన వదిలేమన్నాడు, ఇక్కడ నువ్వేమో నన్ను అరుస్తున్నావు. అమ్మ అవ్వేమో వాడిని అడగరు. అడే చేస్తున్నావు, పిలిచింది వెళ్ళిపోయినా. ఇట్రా కార్తిక, డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి. నెక్స్ట్ మంత్ నుంచి కట్ట తెచ్చేస్తాలే కార్తిక. 20,000 ఖర్చు అయిపోయాయి కార్తిక. నువ్వు 20,000 ఒక్క రోజులోనే ఖర్చు పెట్టినావు కదరా? అవును కార్తిక. నమ్ముకున్న ఒక కుటుంబం ఉంది. మీ నాయన, మీ అమ్మ, మీ అక్క, మేము పిల్లలము మాతో ఎంజాయ్ చేయకుండా నువ్వు ఎవరితో పోయి ఎంజాయ్ చేస్తున్నావు. మాతో ఎంజాయ్ చేస్తుంటే నీకు 2,000 ఖర్చు అయి ఉంటాయి. మిగతా 18,000 నీకు మిగిలి ఉంటాయి. మీ ఫ్రెండ్స్ పోయి 20,000 ఖర్చు పెట్టావు. కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ రారా, కుటుంబం వస్తుంది. నా ఫ్రెండ్స్ చాలా మంచోళ్ళు కార్తిక. ఫ్రెండ్స్ మంచి వాళ్ళ? పదరా పదరా బండి దిగురా. మీ ఫ్రెండ్స్ మంచోళ్ళు కాదో చెప్తా పదరా. మీ ఫ్రెండ్స్ ని ఒక 5,000 అప్పిమనరా చూద్దామా? బాబాయ్ ఒక 5,000 కావాలి బాబాయ్ అర్జెంట్ గా. డబ్బులు లేదురా, ఇప్పుడే మీ పిన్నికి సీటు కట్టాలని ఇచ్చేసాను రా. 5,000 అప్పు కావాలి బాబాయ్. నా దగ్గర లేదురా నాయనా. దిగరా. ఇప్పుడు నీకు అర్థమైందిరా ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళనేసి? ముందు దాంట్లో ఫ్రెండ్స్ కాదురా, ప్రేమ చూపించే వాళ్ళే ఫ్రెండ్స్. కష్టాలున్నా నష్టాలున్నా మనతోనే ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. కాలి దెబ్బ తగిలిందని ఏడు. అమ్మా ఇప్పుడు అర్థమైందా కుటుంబానికి ఫ్రెండ్స్ కి తేడా? అర్థమైంది కార్తిక. ఇంకెప్పుడు దుబారా ఖర్చులు పెట్టను. ఇంక డబ్బులన్నీ అమ్మ చేత తెచ్చి ఇచ్చేస్తాను. కార్తిక మంచి విషయం చెప్పావు తల్లి. డబ్బులు ఊరికి రావు. ప్రతి ఒక్కరు సంపాదించిన డబ్బుని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. అవసరానికి ఎవరు డబ్బులు ఇవ్వరు.